ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము బైబిల్లో నుండి మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావా అన్నది ఏర్పాటు చేయబడిన అంశం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావా? దేవుని పిల్లలారా, మనమంతా కూడా యేసుక్రీస్తుల వారిని అంగీకరించాం. స్వరక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించిన మనం దేవుడి దగ్గరికి వచ్చాం. దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నాం, వాక్యాలు వింటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం. చక్కగా మీరంతా దేవుడి సన్నిధిలో ఉంటున్నారు, సంతోషం. సంఘంగా దేవుడిని కూర్చుని ఆరాధిస్తున్నారు. ముఖ్యంగా మరి దేవుడి కార్యక్రమాలు జరగడానికి చక్కటి బిల్డింగును కూడా మీరు కడుతున్నారు, సంతోషం. దేవుడికి మీరు చేస్తున్నారు, దేవుడి సన్నిధిలో మీరు ఉంటున్నారు. దేవుడు మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తాడు. కానీ ఒక విషయాన్ని ఈరోజు మీతో నేను చెప్పాలి. దేవుడు యేసుక్రీస్తుల వారిని స్వరక్షకుడిగా మనం అంగీకరించటం నిజంగా గొప్ప ధన్యత, భాగ్యం. దేవుడెవరో, రక్షకుడెవరో, రక్షించేదెవరో, పాపాలను కడిగేదెవరో, మరణం తర్వాత స్వర్గాన్ని చేర్చేదెవరో మీరు గుర్తించారు. గుర్తించటంలో మరి అందరికంటే ముందుండి చక్కగా దేవుడి సన్నిధిలో, సంఘంలో మీరు చేర్చబడ్డారు, సంతోషం. ఇప్పుడు నేను చెప్పే అంశం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచిస్తూ నేను చెప్పే ప్రతి మాట మీ హృదయంలో దాచుకోవాలి. దేవుడి దగ్గరికి వచ్చాం, దేవుణ్ణి నమ్మాం. ఈరోజు అలా దేవుడి దగ్గరికి వచ్చిన వారి ప్రతి చేతుల్లోనూ దేవుడు ఒకటి పెట్టాడు. ఏం పెట్టాడు? బైబిల్ పెట్టాడు. ఉందా? అందరి చేతుల్లో ఉందా బైబిల్? ఉంది. ఒక కుటుంబంలో నలుగురు గుడికి వస్తున్నారనుకోండి, బైబిల్ ఎన్ని ఉంటాయి? 4 బైబిల్లో ఉండాలి. నలుగురు చదువుకోవాలి బైబిల్, అంతే కదండి. స్కూల్కి పిల్లలు ఇద్దరు వెళ్తున్నప్పుడు ఒక పుస్తకం కొని ఇద్దరికి ఇస్తారా? ఇద్దరికి పుస్తకాలు కొంటారా? ఎందుకు? ఒక పుస్తకం కొనుక్కోవచ్చు కదా ఇద్దరిని చదువుకోమని. కాదు, ఎవరి పుస్తకాలు వాళ్ళకే ఉండాలి. అలాగే ఎవరు బైబిల్ వాళ్ళకే ఉండాలి. ఎందుకు ఉండాలి బైబిల్ మన చేతుల్లో? నాకు చెప్పాలి. బైబిల్ మన చేతుల్లో ఎందుకు ఉండాలి? చదువుకోవడానికి. దేనికి? చదువుకోవడానికి. దావీదు గారు ఏం చెప్పారు? బైబిల్ని ఏం చేయమన్నారు? దివారాత్రములు ధ్యానించు అన్నాడా, చదువు అన్నాడా? ధ్యానం ఏంటి, చదువు ఏంటి? నాకు చెప్పాలి. ధ్యానించటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడు ఆ మాటలనే నెమర వేసుకోవటం, దేవుడి వాక్యాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవటం. ఒక సందర్భం వచ్చింది, ఏదో కోపం వచ్చేసింది అనుకోండి, మీకు అవతల వ్యక్తి మీద ఏదో కోపం వచ్చేసింది అనుకోండి, దేవుడు చెప్పిన ఒక మాట జ్ఞాపకం రావాలి. ఏంటది? కోపపడండి, కానీ కోపంలో మీరు పాపం చేయకండి. బైబిల్లో ఉందా? ఉంది. ఇప్పుడు నువ్వు బైబిల్ చదువుకుంటే, బైబిల్ వింటా ఉంటే పాపం చేసే అవకాశం కోపంతో నీకు రాదు. కోపం దగ్గర ఆగిపోతావు. ఓకే? అంటే బైబిల్ ప్రతిరోజు నువ్వు చదవటం వలన నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది. దేవుడు బ్రతకమన్నట్టుగా వాక్యానుసారం నువ్వు బ్రతకడానికి వీలు పడుతుంది. రైట్? ఇప్పుడు నేను బైబిల్లోకి మిమ్మల్ని తీసుకువెళ్ళి మారు మనస్సు అనగా రక్షణ, బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో, తీసుకోబోతున్నారో, తీసుకున్నారో వాళ్ళందరి గురించి దేవుడు ఒక ప్రశ్న బైబిలులో వేస్తున్నాడు. ఈరోజు మీరు ఆ మాట చూడాలి. మత్తయి సువార్త, అందరూ బైబిల్ తీసుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం.
బాప్తిస్మిచ్చు యోహాను గారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం అందరూ చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యుల్లోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, ఎందుకు వస్తున్నారు వీళ్ళంతా? ఎక్కడికి వచ్చారు? బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చారు. అప్పటికి చాలామంది బాప్తిస్మం తీసుకున్నారు. ఇంకా చాలామంది యోహాను గారి దగ్గర బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నారు. ఆ వస్తున్న వాళ్ళందరినీ చూచి యోహాను గారు ఒక మాట అంటున్నారు, బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా. ఏమన్నాడు? ఏ సంతానం అంట? సర్ప సంతానం అంటే పాము పిల్లల? సర్పం అంటే ఎవరు? మరి వచ్చిన వాళ్ళు పాము పిల్లల, మనుషుల పిల్లల? బాప్తిసం తీసుకోవడానికి పాములు వస్తాయా, మనుషులు వస్తారా? మనుషుల్ని ఏమని పిలుస్తున్నాడు అంటే, మనుషులు ఎలా మారిపోయారు చెప్పండి ఇప్పుడు నాకు? సర్పాలుగా మారిపోయారా? పాము ఏం చేస్తుంది? అసలు పాము అంటే ఏంటి చెప్పండి? విషంతో కూడినది. విషం. పాము నిండా ఏముంటుంది? విషం. పాము విషం ఎక్కడుంటుంది? కూరలు ఎక్కడుంటాయి? నోట్లో ఇక్కడ తల దగ్గర ఉంటాయి కదండి, అందులో మాత్రమే ఏముంటుందంట? విషం ఉంటుంది. తేలుకు విషం ఉంటుంది. ఎక్కడుంటుంది? తేలుకు విషం ఎక్కడుంటుంది? తోకలో ఉంటుంది. మనిషికి విషం ఎక్కడుంటుంది? ఈ సామెత మీకు తెలుసు. ఎక్కడుంటుందంట? నిలువెల్లా విషమే. అంటే మనిషి మంచోడా? కాదండి. మీకు మాట్లాడుతున్నాను, మనిషి మంచోడు కాదు. ఎలా మారిపోయాడంట? సర్ప సంతానమా. ఇలా ఎందుకు మారిపోయారు? ఏమంటే ఇక్కడ సర్ప సంతానం అంటే పాము పిల్లల గురించి మాట్లాడుతున్నది కాదు. సర్పము అనగానే బైబిల్లో ఎవరికి సింబల్ చెప్పండి? ఎవరికి సూచన? సాతానుని దేవుడు ఏమని పిలుస్తాడు బైబిల్లో? అపవాదిని ఏమని పిలుస్తాడండి? సర్పం, మహాఘట సర్పం అంటాడు. అంటే సర్ప సంతానమా అంటే ఏమని పిలుస్తున్నాడు అంటే, దేవుని పిల్లలైన మీరు కాస్త ఎవరుగా మారిపోయారు? అపవాదికి పిల్లలుగా మారిపోయారు. దెయ్యపు పిల్లలుగా మారిపోయారు. చెప్తాను, జాగ్రత్తగా వినాలి ప్రసంగం ఈరోజు. మీరు చాలా జాగ్రత్తగా నా ప్రసంగం వినాలి. మీ ఆత్మీయ జీవితానికి చాలా మేలుకరం. మీ ఆత్మీయ జీవితాన్ని ఒక మెట్టు పైకి తీసుకువెళుతుంది. పరలోకంలో ఉన్న మీ కన్న తండ్రికి మిమ్మల్ని ఇష్టలుగా మారుస్తుంది. నా మాటలు జాగ్రత్తగా వింటే. మనిషి ఈరోజు లోకంలో బాగోలేదు. తప్పులు చేసేవాడిగా, నేరాలు చేసేవాడిగా, నిలువెత్తు విషంతో నింపుకున్నవాడిగా, అవతల వాడి యొక్క క్షేమం ఓర్చుకోలేని వాడిగా, అవతల వాడి యొక్క ఎదుగుదల ఓర్చుకోలేని వాడిగా మనిషి పాడైపోయాడు. సర్పసంతానంగా మారిపోయాడు. అలా మారిపోయిన వాళ్ళందరూ ఏదో మొత్తం మీద అలాగా బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి దగ్గరికి బాప్తిస్మాలు తీసుకోవడానికి జనం అందరితో పాటు కలిసి వచ్చేస్తున్నారు. వచ్చేసిన వాళ్ళతో నిలవబెట్టి అంటున్నాడు, సర్ప సంతానమా. ఇప్పుడు బైబిల్ చూడండి. రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఆగాలి. నా వైపు చూడండి అందరూ. ఈ అపవాది పిల్లలుగా, సాతాను పిల్లలుగా, పాడు చేసేవారిగా, కీడు చేసేవారిగా మారిపోయిన ప్రతి ఒక్కడి మీదకి దేవుడు ఏం రప్పిస్తాడంట? ఉగ్రతను రప్పిస్తాడు. చెడ్డ వాళ్ళ మీదకి దేవుడు ఉగ్రతను రప్పిస్తాడు. ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పడానికి ఒకడు కావాలి. అలా మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈ మాటలు దేవుణ్ణి నమ్మిన వారితో మాట్లాడుతున్నాడా, నమ్మని వారితో మాట్లాడుతున్నాడా? ఎవరితోనూ? బాప్తీసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతో, బాప్తీసం తీసుకున్న వాళ్ళతో. ఇదిగో
మేము బాప్తీసం తీసేసుకున్నాం, మేము దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాము, హ్యాపీ అని అనుకుంటున్నారేమో. కాదు, మనందరి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు కింద చెప్తాడు ఇప్పుడు కింద చూడండి. తర్వాత ఎలాగొస్తుంది అంటే, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనస్సుకు తగిన ఫలములు మీరు. అంటే అర్థం ఏంటి? ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, మారు మనసు వచ్చిన తర్వాత మీ నుండి దేవుడికి ఏం కావాలంట? మారు మనసుకు తగిన ఫలాలు. ఆ ఫలాలు ఇవ్వకపోతే మనల్ని అందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడు. ప్రభువులోనికి వచ్చిన తర్వాత, ప్రభువును నమ్మిన తర్వాత, ప్రభు బ్రతకమన్నట్టుగా ప్రభు కోరుకున్న ఫలాలు మన మారు మనసు నుండి దేవుడికి మనం ఇవ్వాలి. జాగ్రత్తగా వినండి, చెప్తాను ఇప్పుడు. బాప్తీసం తీసుకోవటం అంటే ఎలాంటిది అంటే, పిల్లవాడిని జస్ట్ స్కూల్లో జాయిన్ చేసినట్టు అంతే. పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత పిల్లవాడు ఏం చేయాలి? రాయటం నేర్చుకోవాలి, చదవటం నేర్చుకోవాలి, 1వ తరగతి పాస్ అవ్వాలి, 2వ తరగతి పాస్ అవ్వాలి, 3వ తరగతి పాస్ అవ్వాలి. ఇలా నెమ్మదిగా అతను ఏం చేయాలి? స్కూల్లో పై క్లాసులకు వెళ్ళాలి, ఎదగాలి, ఫలించాలి. అలా కాకుండా 1వ తరగతిలో వేసిన పిల్లోడు చదువుకోక నేర్చుకోక 1వ తరగతిలో నుండి ఫెయిల్ అయిపోతున్నాడు అనుకోండి, వాడు ఎదిగాడా, ఫలించాడా, ఆగిపోయాడు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, నువ్వు మారు మనసు పొందిన తర్వాత అయిపోలేదు. మారు మనసుకు తగిన ఫలాలు నువ్వేం చేయాలి? ఫలించాలి. ఇంతకీ ఏంటి ఫలాలు? నేను ప్రభువులోనికి వచ్చిన తర్వాత నేను ఎందుకు ఫలించాలి? ఫలించకపోతే ఏం జరుగుతుంది? ఫలిస్తే ఏం జరుగుతుంది? ఈ ఫలాలు ఏంటి అసలు? బైబిల్లో దేవుడు ఎక్కడైనా ఏమన్నా చెప్పాడా? ఒకవేళ ఈ ఫలించకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు చెప్తాడు చూడండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. వచనం చూడండి, బైబిల్లో చూసుకోండి. 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. ఇదిగో 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చెప్పాడు చూడండి. మీరు ఫలించాలి. ప్రభువులోనికి వచ్చిన తర్వాత మీ నుండి ప్రభుకి ఫలాలు కావాలి. అలాంటి ఫలాలు మీ జీవితం నుండి ప్రభువుకి ఇవ్వనప్పుడు గొడ్డలి రెడీగా ఉంది. ఎక్కడ? చెట్లకు వేరున ఉంచబడి ఉన్నది. ఫలింపని ప్రతి చెట్టును దేవుడు ఏం చేస్తాడంట? నరికేస్తాడు, నరికి అగ్నిలో పడేస్తాడు. ఏమండి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది చెట్టు గురించా, మన గురించా? మన గురించేనా? మన గురించే. బాగా వినాలి. నేను ఏ వచనం ఎత్తుకున్నా దాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మారు మనసు, ప్రభువులోనికి వచ్చారు, మనసు మార్చుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, చక్కగా దేవుడి దగ్గర ఉంటున్నారు. ఇలా మారు మనసు పొందిన మీరు అందరూ కూడా మారు మనసుకు తగిన ఫలాలు మనం ఏం చేయాలంట? ఫలించాలి. ఎలాగండి? ఏంటి మారు మనసుకు తగిన ఫలాలు? అసలు సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఎలాగుండాలి? ఇదంతా మీకు ఈ రాత్రి తెలియాలి. వచనాలు చూపిస్తాను. ప్రతిదీ నేను బైబిల్లో నుండి చూపించి మీతో మాట్లాడతాను. ఇదిగో బైబిల్లో ఎలాగుంది, బైబిల్లో ఎలాగుంది, బైబిల్లో ఎలాగుంది. వెరీ గుడ్. ప్రభువులోనికి వచ్చిన తర్వాత మీరు మారిపోవాలి. మారు మనసుకు తగిన ఫలాలు మీ నుండి దేవుడికి రావాలి. ఏంటండి ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనం మారవలసింది, మన నుంచి రావాల్సిన ఫలాలు ఏంటో తెలుసా? జాగ్రత్తగా మీరు గలతీలకు రాసిన పత్రిక తీయండి. బైబిల్ తీసుకోండి జాగ్రత్తగా. గలతీలకు రాసిన పత్రిక. ప్రభువులోనికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో ముందో మాట చూపిస్తాను, అప్పుడు కానీ మీకు ఈ ఫలాలు అనేవి అర్థం కావు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
4వ వచనం. అందరూ బైబిల్లో మీరు జాగ్రత్తగా అక్కడ చేయి పెట్టి చదవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. అందరు చూస్తున్నారు బైబిల్? గలతీ పత్రిక 5వ అధ్యాయము 24. చూడండి జాగ్రత్తగా అక్కడ. క్రీస్తు యేసు సంబంధులు, క్రీస్తు యేసు సంబంధులు అంటే క్రీస్తును విశ్వసించిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, క్రీస్తు ఫాలోవర్స్, క్రైస్తవులు. రైట్? క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అబ్బా, ఫలాలేంటో అర్థం అవ్వాలంటే ముందు ఇది అర్థం అవ్వాలి మీకు. యేసు ప్రభుని నమ్మటం, యేసు ప్రభుని స్వీకరించటం అంటే ఏంటో తెలుసా? ఏంటంట? శరీరాన్ని దాని ఆశలతోనూ, చూస్తున్నారా? వాక్యం చూస్తున్నారా? క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేస్తారు. ఎవరు ఎవరు ఎవరు? క్రైస్తవులు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏం చేశారు? శరీరాన్ని సిలువకేస్తారు. శరీరానికి ఉండే దురాశలు, శరీరానికి ఉండే ఇష్టాలు. మీకు అర్థం అవ్వాలి. చాలా లోతైన పాఠం చెప్తున్నాను. అర్థం చేసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. అర్థమైతే మీరు చాలా చక్కగా దేవుళ్ళో రేపటి నుంచి ఉంటారు. యేసు ప్రభుని నమ్మటం అంటే, జాగ్రత్తగా వినండి, యేసు ప్రభుని నమ్మటం అంటే చాలామందికి ఏమర్థమైందంటే, యేసు ప్రభుని నమ్మటం అంటే ఆదివారం గుడికి వస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం, ఇంతేనా? కొంతమంది ఏం చేశారంటే, మేము ప్రభుని నమ్మాం కనుక బట్టలు రంగు మార్చుకుంటాం, తెల్ల బట్టలు వేసుకుంటాం, ఇంతేనా ప్రభుని నమ్మటం అంటే? ఒక్క ఆదివారం గుడికి వెళ్ళటము, జస్ట్ తెల్ల బట్టలు వేసుకోవటం, ఇంతేనా ప్రభుని నమ్మటం అంటే? ఇదేనా మార్పు అంటే? కాదండి. జాగ్రత్తగా బైబిల్ చదవాలి. క్రీస్తు యేసు సంబంధులు శరీరం యొక్క ఇష్టాలను, దురాశలను ఏం చేశారంట? సిలువకేశారంటే చంపేశారని అర్థం. అంటే క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా? శరీరం యొక్క ఆశలను, శరీరం యొక్క ఇష్టాలను చంపినవాడు ఎవరు? ఎవరు? క్రైస్తవుడు. అర్థమైందా లేదా? ఇది అర్థమవుతుంది మీకు. ఇదేంటండి, శరీరాన్ని చంపేయమంటున్నాడు, శరీరాన్ని సిలువేయమంటున్నాడు, శరీరం యొక్క ఆశలు సిలువేయమంటున్నాడు. ఎందుకు వేయాలి మేము ఇలా సిలువ? ఎందుకు వేయాలి? ఇందాక చాలామంది పిల్లలు వచ్చి ఇక్కడ ఫలాలు చెప్పారు. ఏం ఫలాలు? ఏంటి చెప్పండి మీరు? అబ్బా, మీకంటే వీళ్ళు బాగా చెప్పారు. ఏమండి ఇవన్నీ ఏంటివి? గట్టిగా చెప్పండి. ఆత్మ ఫలాలంటే ఆత్మలో నుండి పుట్టే ఫలాలు. ఈ ఆత్మ ఫలాలంటే ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి. శరీరం వీటిని ఒప్పుకోదు. మనిద్దరం బాగుందామండి, మనిద్దరం ప్రేమగా ఉందామండి, శరీరం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? ఇతన్ని క్షమించుకోవాలి, ఇతన్ని భరించుకోవాలి, ఇతనితో దీర్ఘశాంతంతో ఉండాలి, ఇవన్నీ శరీరానికి సంబంధించినవి కాదు. ఇవి శరీరం నిన్నేం చేస్తుందో తెలుసా? గలతీ పత్రిక చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీరం ఏం చేస్తుందంట? ఇదిగో ఇప్పుడు పిల్లలు చెప్పారు కదా, ఇవన్నీ దేనివి? ఆత్మ నుండి వచ్చే పళ్ళు, ఆత్మ ఫలాలు ఇవి. మరి శరీరం నుండి ఏమొస్తాయి? ఇప్పుడు చెప్తారు చూడండి 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వం, అపవిత్రత,
కాముకత్వము, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధాలు, కక్షలు, భేదాలు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఇప్పుడు నాకు చెప్పాలి, ఇవన్నీ ఏంటి? శరీర కార్యాలు. ఏంటి? వ్యభిచారం, అసూయ, కక్షలు. అంటే వాడంటే పడదు, వీడంటే పడదు, ఆయన వస్తే రాను, ఈవిడొస్తే రాను. ఇవన్నీ ఏంటివి? కక్షలు. ఇవి మత్తతలు, అసూయ. ఎవరైనా మంచి బట్టలు వేసుకుంటే చూడలేకపోవటం, ఎవరైనా బాగుంటే చూడలేకపోవటం, అసూయ. ఈ కార్యాలన్నీ దేనివంట? దేనిలోంచి పుడతాయంట? శరీరం. ఇలాంటి శరీర కార్యాలలో ఉన్నవాడు పరలోకానికి వెళతాడా? ప్రభుని చూస్తాడా? కనుక క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు నీ శరీరాన్ని, శరీర కార్యాలని సిలువకేయ్. అంటే దురాశలను చంపేయి. అంతేనా? ఏమంటే మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది కష్టం మీకు అర్థం చేసుకోవటం. దురాశ ఎప్పుడు ఉంటుంది తెలుసండి? ఈ ఈ శరీర కార్యాలన్నీ ఎప్పుడు మనలో నుండి పోతాయో తెలుసండి? మీకు సంగతి తెలియాలి. ఈ సంగతి ఈ రాత్రి మీకు అర్థమైతేనే కానీ యేసుక్రీస్తు కలలు కన్నా ఆత్మ ఫలాలు, మారు మనసుకు తగిన ఫలాలు మీ నుండి రావు. ఇప్పుడు నా వైపు చూడండి జాగ్రత్తగా. మనిషి అనగానే రెండు: ఒకటి శరీరము, రెండు ఆత్మ. శరీరం శాశ్వతమా? ఆత్మ శాశ్వతమా? శరీరం ఏమైపోద్ది? 60-70 సంవత్సరాల తర్వాత మట్టిలో కలిసిపోద్ది కదా. ఆత్మకు నాశనం ఉందా? లేదు. ఉంటే భూమి మీద మీ శరీరంలో ఉంటుంది. మరణించిన తర్వాత మీ క్రియలు బాగుంటే దేవుడికి మీరు నచ్చితే పరలోకానికి వెళతారు, లేదంటే ఎక్కడికి వెళతారు? పాతాళానికి వెళ్ళిపోతారు. మొత్తం మీద ఏదో ఒక చోట మీరు ఉంటారు, ఆత్మ ఉంటుంది. కానీ శరీరం 60-70 సంవత్సరాలు మాత్రమే నీతో పాటు ఉంటుంది. రైట్? ఇప్పుడు ఏం జరుగుతుంది మనిషిలో అంటే, ఆత్మేమో ప్రభు బ్రతికినట్టుగా బ్రతుకుదామంటది, శరీరమేమో ఈ లోకాన్ని చూపించి లోకంలో కావాలి అంటది. అందుకే మనిషి తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు, నేరం చేస్తాడు. ఇంట్లో భార్య ఉంటుంది, శరీరం మరొకరి భార్యను కోరుకుంటుంది. తెలుసా? సరిపడా డబ్బులు ఉంటాయి, కాదు ఇవి కాదు, వాడిని దోచేద్దాం, ఇంకా దాచేద్దాం అంటది. ఏది? శరీరం. అదే ఆత్మగా వచ్చేసేవారనుకోండి, మీరు ఆత్మానుసారం ఆలోచిస్తున్నారనుకోండి, వద్దండి ఈ తప్పులు చేయకూడదండి, ఈ శరీరంతో ఈ తప్పులు చేయడానికి నేను అవకాశం ఇస్తే ఆత్మనైనా నేను నరకానికి వెళ్ళిపోతానండి, ఈ భయం ఉంటుంది. ఇప్పుడు ఆ పైనే ఉంటుంది చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడాలి జాగ్రత్తగా వాక్యం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలంట? అంటే అర్థం ఏంటి? ఆత్మానుసారంగా నడుచుకుంటే ఏమొస్తాయి? ప్రేమ. ఆత్మానుసారంగా నడుచుకుంటే ఏమొస్తుంది? నెక్స్ట్ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం. దేన్ని బట్టి నడుచుకుంటే? మీకు ఒకటి అర్థమయ్యేటట్టుగా చెప్తాను. అవతల వాడి మీద దయ రావాలనుకోండి, ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు వస్తుంది తెలుసా? అవతల వాడి మీద మంచితనం మనకు రావాలంటే ఎప్పుడు వస్తుంది తెలుసా? అవతల వాడి మీద ప్రేమ రావాలంటే మనకి ఎప్పుడు వస్తుంది తెలుసా? అవతల వాడి మీద కక్ష విభేదం పోవాలి అంటే మనకి ఎప్పుడు పోతుందో తెలుసా? మనకు ఒకటి అర్థం అవ్వాలి. ఏమర్థం అవ్వాలి తెలుసా? ఈయన చనిపోతాడు, నేను చనిపోతాను, ఇద్దరము ఎవరి ఎదుట నిలబడాలి శరీరం అయిపోయిన తర్వాత? దేవుడి ఎదుట నిలబడాలి. కనుక ఈయన నేను తిట్టకూడదు, కొట్టకూడదు, ఏమీ అనకూడదు. కారణం ఏంటంటే ఆయన శరీరము మట్టిలో కలుస్తుంది, నా శరీరము మట్టిలో కలుస్తుంది. మట్టిలో కలిసిపోయే శరీరం శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఒకదానికోటి ఎలాగున్నాయంట? ఇప్పుడు మీకు చెప్తాను, మీకు టక్కున అర్థమైపోద్ది ఈ వచనం. శరీరం ఇంటికి వెళ్ళిపోదాము, టీవీ పెట్టుకుని జబర్దస్త్ చూద్దాము అంటది. ఏది?
శరీరం. ఆత్మ ఏమంటది? గుడికి వెళ్దాము, వాక్యం విందాము. మీకు అర్థమవుతుందా? నేను ఇంకో గంట సేపు ఇలాగే వాక్యం చెప్తున్నాడు అనుకోండి, మీ కాళ్ళు ఏం చేస్తాయి? మీరు రోజు ఆట కూర్చున్న వాళ్ళు కూర్చోరు, అటు కదులుతారు, ఇటు కదులుతారు. అంటే శరీరం ఏమంటుందో తెలుసా? కాళ్ళు లాగేస్తున్నాయి. ఎంతసేపు ఏంటి వాక్యం? త్వరగా ముగించేమను. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఏం చేయాలా? పడుకుంటూ పోవాలా? నేను కూర్చోను, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో, నన్ను మంచం మీద పడుకోబెట్టాయి. మంచం మీద పడుకోబెట్టిన తర్వాత ఫ్యాన్ వేసేయి, ఫ్యాన్ వేసిన తర్వాత దోమలు కొడుతున్నాయనుకో, ఆల్అవుట్ పెట్టు. యాసకాలం వచ్చేసింది అనుకో, నాకు ఏసీ పెట్టు. ఏమడుగుతుంది ఇవన్నీ? ఆత్మ ఏమైనా అడుగుతుందా? ఈ శరీరపు ఇష్టాలను నెరవేర్చడానికి మనిషి ఏమైపోయాడో తెలుసా? పాపయ్యాడు. పొద్దున ఒక వార్త వచ్చిందండి, ప్రకాశం జిల్లా అక్క కంట్లో సంతోషం చూడటం కోసం బావను చంపిన బావమరిది. పొద్దున వార్త తెల్లవారుగానే. వాళ్ళ అక్కన వాళ్ళ బావ ఏదో తిడుతున్నాడంట. వాళ్ళ అక్క సంతోషంగా ఉండాలని తమ్ముడు ఎవరిని నరికేశాడు? ఏమండి, ఇది శరీర కార్యమా, ఆత్మకార్యమా? చూసారా? మీకు ఏం అర్థమవుతుంది ఇప్పుడు? నెమ్మదిగా రెండు అర్థమవుతున్నాయా? శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం ఏమో లోకంలో పాపాలు చేద్దాం, నేరాలు చేద్దాం, లోక సంతోషాలు, లోక సుఖాలు అంటది. ఆత్మ ఏమో పాట పాడదాం, బైబిల్ నేర్చుకుందాం, దేవుడి దగ్గరికి వెళదాం, ప్రేమగా ఉందాం, అందరూ దేవుడు పిల్లలే కదా, అందరూ అన్నలు కదా, అందరూ తమ్ముళ్ళు కదా. దేనిలో నుండి వస్తాయి ఇవన్నీ? ఆత్మ. ఇప్పుడు అక్కడికి మీరు రావాలి. ఎక్కడికి? మత్తయి సువార్తలో బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ యోహాన్ గారు మీ నుండి ఫలాలు కావాలి. ఏం ఫలాలు? మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఏంటా ఫలాలు? ఆత్మ ఫలాలు. ఏమంటే సంఘంలోకి వచ్చిన వాళ్ళండి ప్రేమగా ఉండాలి, సంఘంలోకి వచ్చిన వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, సంఘంలోకి వచ్చిన వాళ్ళు పవిత్రంగా ఉండాలి. మధ్యాహ్నం అండి మీలో చాలామంది రాలేదు. ఒక మెసేజ్ చెప్పాను, నెట్లో ఉంది. అది మా ఛానల్, యూట్యూబ్ ఛానల్ కొడితే అందులో ఆ మెసేజ్ ఉంది. నిజంగానండి ఈరోజు యవ్వన పిల్లలు ఎందుకు పాడైపోతున్నారో చెప్పాను. వాళ్ళు బాగవ్వాలంటే ఎలాగ ఉండాలో చెప్పాను. మీరు చూడండి, తర్వాత చాలా బాగుంటుంది ఆ మెసేజ్. వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొట్టగానే యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అందులో ఈరోజు మధ్యాహ్నం మీ దగ్గర చెప్పిన మెసేజ్ ఉంది. రాత్రి మీరు విన్న మెసేజ్ కూడా అందులో ఉంది. ఇదిగో ఇప్పుడు వింటున్నది కూడా అదిగో యూట్యూబ్లోకి వెళుతుంది. మీరు వినండి, మరలా దేవుడి మాటలు వినండి. మీకు చాలా శ్రేయస్కరం మీ ఆత్మీయ జీవితానికి. దేవుని పిల్లలారా, ఒక్క మాట మీతో చెప్తాను. ఈరోజు లోకాన్ని దేవుడు చూసినప్పుడు అండి లోకం బాగోలేదు, పాడైపోయింది. నేరస్తులు ఏమంటే వాళ్ళ కార్యాలు శరీర సంబంధమైనవి. ఇదే జీవితం అనుకుంటున్నారు, ఇక్కడే సుఖపడాలనుకుంటున్నారు. ఈ 60-70 సంవత్సరాల జీవితానికి సంబంధించి వాళ్ళు ప్రణాళికలు వేసుకుని ఏమంటే చావులని, హత్యలని, వ్యభిచారమని, డబ్బని, బిల్డింగులని, కోటలని, మేడలని, వీటి మాయలో పడి ఒకరినొకడు దోచుకుంటున్నాడు, ఒకరినొకడు చంపుకుంటున్నాడు, ఒకడొకడు పాడు చేసుకుంటున్నారు, దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారండి. ప్రభు ఎక్కడ నుండి అందరిని పట్టుకొచ్చి సంఘంలోనికి కలుపుతున్నాడు. మనము లోకానికి వేరుపరచబడిన వాళ్ళం. లోకం బ్రతుకుతున్నట్టుగా మనం బ్రతకూడదు. లోకం కోసం బ్రతుకుతుంది. క్రైస్తవుడు ప్రభు చెప్పినట్టుగా ఆత్మానుసారం ప్రభు కోసం బ్రతకాలి. ఒక వచనం చూపిస్తాను బైబిల్లో మీకు. అపోస్తుల కార్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. ఏమంటే 40వ వచనం. అందరూ బైబిల్ తీయండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలను వారితో సాక్ష్యమిచ్చి, మీరు, ఇది అండర్లైన్ చేసుకోండి, మీరు క్రైస్తవులారా, బాప్తిసం తీసుకున్న వారులారా, సంఘంలోనికి వచ్చిన వారులారా, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించాను. బాగా వినాలి. క్రైస్తవుడు మూర్ఖులైన ఈ తరం వారికి ఏమైపోవాలంట? వేరైపోవడం అంటే అర్థం చెప్పాలి. సపరేట్గా ఊరు కాలనీ కట్టుకోమనా?
కాదు, వాళ్ళ ఆలోచనల నుండి వేరైపోండి. వాడు దొంగతనం చేస్తామంటాడు, వాడు వ్యభిచారం చేద్దామంటాడు, వాడు కొడదామంటాడు, తిడదామంటాడు, చంపేద్దామంటాడు, దోచుకుందామంటాడు, దాచుకుందామంటాడు. వాడు మూర్ఖుడు, బయట ఉన్నాడు, జ్ఞానం లేదు, ప్రభు దగ్గరికి ఇంకా రాలేదు. అందరూ దేవుడు పిల్లడమని వాడికి తెలియదు, పరలోకం ఉందని తెలియదు, చచ్చిపోయిన తర్వాత ఈ తప్పుడు పనులు ఉంటే శిక్ష వేసి పాతాళానికి పంపించేస్తాడని వాడికి తెలియదు. క్రైస్తవులుగా మీకు తెలుసు కదా. కనుక మీరేం చేస్తారంటే మూర్ఖులకు ఈ తరము వారికి మీరేమవ్వాలి? వేరవ్వాలి. మీకు మాట చెప్తాను, ఆత్మ ఉందని, చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందని మనకి తెలుసా, వాళ్ళకి తెలుసా? ఎవరికి తెలుసు? మనకి తెలుసు. తెలిసిన మనమేం చేయాలి? వద్దురా దొంగతనం చేయకూడదు, వద్దురా మనం ఎవరిని కొట్టకూడదు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, గొడవ వచ్చిందనుకోండి, విభేదం వచ్చిందనుకోండి, బైబిల్ మనకేం చెప్పింది? పగ తీర్చుకోమందా, వద్దని చెప్పిందా? బైబిల్ ఏమని చెప్పింది? పగ తీర్చుట నా పని. ఎవరి పని? ఎవరి పని? దేవుడి పని. మనం తీర్చుకోవచ్చా? నో. పోనీ మీరు పగ తీర్చుకుంటే మీరు ఏం చేస్తారా? అవతల వ్యక్తిని కొడతారా, తిడతారా, పోనీ చంపేస్తారా? ఒకవేళ నువ్వు చంపితే ఆ చంపిన వ్యక్తి కూడా ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ఒకవేళ నువ్వు కొడితే ఆ కొట్టిన వ్యక్తి కూడా ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. ప్రభుత్వం తప్పు చేస్తున్నాడు, నాకు అన్యాయం చేస్తున్నాడు, నువ్వే న్యాయం తీర్చాలి అని ప్రతి దాన్ని ఎవరి దగ్గర పెట్టాలి? క్రైస్తవులు ఎవరి దగ్గర పెట్టాలి? పగ తీర్చుట నా పని. ఎంత బాగుంది! దేవుడికి అప్పగించాలి, ఏదైనా దేవుడికి అప్పగించాలి, దేవుడికి అప్పగించాలి, దేవుడికి అప్పగించాలి. ఇది క్రైస్తవుడు. బయటవాడు అప్పగించడు, బయటవాడు ఇవన్నీ పాటించడు, బయటవాడికి ఇవన్నీ సంబంధం లేదు. కానీ మనం క్రైస్తవులమే, క్రీస్తులోకి వచ్చాం, మనకి బైబిల్ ఉంది, బైబిల్లో ఈ చట్టాలన్నీ ఉన్నాయి. ఈ చట్టాలకు లోబడి ప్రతి క్రైస్తవుడు జీవించవలసిందే. ఇప్పుడు మీకు చెప్తాను అసలు విషయం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే ఏం చేయాలంట? రక్షణ పొందాలి. అంటే క్రైస్తవుడు ఈరోజు తప్పు చేయకుండా, పాపం చేయకుండా, నేరం చేయకుండా బ్రతకాలి. మీకు మాట చెప్తాను, నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ సంఘం మీరంతా ఇక్కడ కూర్చున్నారు కదా, ఇక్కడ కూర్చున్న ఈ సంఘమైనా, హైదరాబాద్లో మాకు సంఘం ఉంది, మా సంఘమైనా, ఏమంటే కర్నూలులో ఉన్న సంఘమైనా, ఆధోనిలో ఉన్న సంఘమైనా, ఏమంటే విజయవాడలో ఉన్న సంఘమైనా, ఈ సంఘం అంతా కూడా, ఈ సంఘం మొత్తానికి హెడ్ ఎవరు చెప్పండి? ఎవరు? యేసు ప్రభు. అంతే కదండి. ఆయన రక్తం ఇచ్చాడు కనుక ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కుని మనం ఎలా కట్టబడ్డాం? సంఘంగా కట్టబడ్డాం. ఆయనే లేడనుకోండి, సంఘం ఉందా? లేదు. బాగా వినాలి, ఇప్పుడు బాగా వినాలి. మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ సంఘాన్ని కట్టినప్పుడు, ఈ సంఘంలోనికి రావలసిన వారు, ఈ సంఘంలోనికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలని కోరుకున్నాడో తెలుసా? పాత నిబంధనలోనే పరలోకంలో ఉన్న కన్న తండ్రి, ఇదిగో నా కొడుకు ద్వారా భూమి మీద కట్టబోయే సంఘం ఎలాగుండాలి అని ఒక ప్రవచనం రాయించాడు. ఆ ప్రవచనాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీకా గ్రంథం చూడండి, బైబిల్ జాగ్రత్తగా. మీకా గ్రంథం 4వ అధ్యాయం. మీకా గ్రంథం 4వ అధ్యాయము, ఏమండి, 1 నుంచి 3 వచనాలు జాగ్రత్తగా రాసుకోండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అంచె దినములలో యెహోవా మందిర పర్వతము మీద, పర్వతముల శిఖరమున స్థిరపరచబడి, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా, ప్రవాహము వచ్చినట్టుగా జనులు దానిలోనికి వత్తురు. దేని గురించి ఇది ప్రస్తావన అంటే? సంఘం గురించి అండి. ఇదిగో అంచె దినాలలో, చివరి దినాలలో నా కొడుకు ద్వారా ఒక సంఘాన్ని కడతాను, ఆ సంఘంలోనికి జనం ప్రవాహంలాగా వచ్చేస్తారు. వెరీ గుడ్. వచ్చిన ఈ జనం ఎలాగుండాలి చెప్తున్నాడు చూడండి, 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్ని జనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. సంఘంలో నుంచి ఏం బయలు వెళుతుందంట? యెహోవా వాక్కు. అంటే సంఘంలో మీకు ఏం చెప్పబడుతుంది? ఇప్పుడు
వాక్యం. బాగా వినాలి. నేను ఒక సంఘాన్ని కట్టబోతున్నాను. ఆ సంఘంలోనికి జనులందరూ వచ్చేస్తారు. వచ్చిన ఆ జనులకి సంఘంలో వాక్యం చెప్పబడుతుంది. ఇక్కడ మీకు ఏం చెప్పబడుతుంది? ఇప్పుడు వాక్యం. ఇది ఒకప్పుడు దేవుడు కోరుకున్న కోరిక. ఈ వాక్యం వాళ్ళకి చెప్పడానికి సంఘం కట్టక మునిపి ఒక బైబిల్ రాయించేస్తాను, ఒక సేవకుడిని పెడతాను. ఆ సేవకుడు ఆ బైబిల్లో రాయించినవన్నీ నా పిల్లలకి చెబుతాడు. సంఘంలో ఇది జరగాలి. జాగ్రత్త వినాలి. సంఘములో ఇది జరగాలి. వాక్యం చెప్పబడాలి. రైట్. తర్వాత చూడండి, ఎందుకు చెప్పబడాలి వాక్యం చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకొందుమని చెప్పుకొందురు. అబ్బా, జనం సంఘానికి వచ్చి ఏం చెప్పుకోవాలంట? మనం ఆయన దగ్గరికి వెళదామనండి. ఆయన మనల్ని ఎలా బ్రతకమన్నాడో అక్కడే చెప్తాడు. ఎక్కడ? సంఘములో. మనం ఎలా బ్రతకాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో దేవుడు మనకు అక్కడ బోధిస్తాడు, బోధ చేస్తాడు. సంఘంలో మనం సంఘానికి వెళ్ళిపోదామనండి. సంఘంలో దేవుడు మాటలు విందామనండి. మనలో లోపాలు ఏమైనా ఉంటే ఆ వాక్య ప్రకారం మనం సరి చేసుకుందామనండి. సంఘం కట్టబడుతుంది, జనం అందులోకి వచ్చేస్తారు. అందులోకి వచ్చిన తర్వాత జనాలకి సంఘంలో వాక్యం చెప్పబడుతుంది. ఆ వాక్యాన్ని బట్టి ప్రజలందరూ కూడా తమ తప్పులు దిద్దుకుంటారు, తమ మార్గాలు మార్చుకుంటారు. వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారం మానేస్తారు, దొంగతనం చేసేవాళ్ళు దొంగతనం మానేస్తారు, కక్షలు ఉన్న వాళ్ళు పోలేనండి దేవుడు క్షమించమనడానికి క్షమలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్తాడు అసలు వచనం 3వ వచనంలో. మేకా గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేకులకు న్యాయము తీర్చును. దూరమని నివసించు జనము బలము గల అన్ని జనులకు తీర్పు తీర్చును. ఇది జాగ్రత్త, ఇక్కడి నుంచి జాగ్రత్త చదవాలి. వారు తమ ఖడ్గములను నాగటి నొక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. అబ్బా, సంఘంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంట? సంఘంలోకి వచ్చేసిన తర్వాత ప్రజలు ఏమైపోతారంట? మారిపోతారంట. వాక్యం వినేసి మారిపోయి వాళ్ళ దగ్గర ఉన్న ఖడ్గాలని నాగటి నక్కులుగా మార్చేస్తారంట. ఖడ్గం అంటే ఏంటి? కత్తి. నరకడానికి చేయించుకున్నాడు. సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రభు మాటలు విన్న తర్వాత వద్దురా దేవుడు క్షమించమంటున్నాడు. ఇలా శరీర ప్రకారం కక్షలు వద్దన్నాడు, ఆత్మఫలాలు అన్నాడు, నువ్వు మారిపోమన్నాడు, ప్రేమ సంతోషం అన్నాడు. ఇక నేను నరకను, నా కత్తిని నాగటి నొక్కుగా మారుస్తాను. నాగటి నొక్కు అంటే మనుషులు చంపడానికి చేయించుకున్న కత్తిని వ్యవసాయం చేయడానికి వాడేస్తాను పొలంలో. ఎలాగుంది అంటే సంఘానికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏమైపోవాలి? శరీర కార్యాలు చంపి ఆత్మకార్యాలు ప్రేమ నాగటి నక్కుగా మారుస్తాను నా కత్తిని. నరకనిక, చంపనిక. ఇది కత్తి అనవసరంగా వేస్ట్ అయిపోకుండా పొలంలో వ్యవసాయం చేయడానికి వాడతాను. ఎవరిని చంపాలనుకున్నానో వాడిని నేను క్షమించేస్తాను. ఎందుకంటే నేను ప్రభు దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నేను వాడిని క్షమించకపోతే ప్రభువు నేను చేసిన పాపాలను క్షమించడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ సహోదరుడి యొక్క అపరాధాలు నువ్వు క్షమిస్తేనే నీ పాపాలను నేను క్షమిస్తాను. అవతల వాడిని క్షమించను, నేను కక్ష తీర్చుకుంటానంటే నువ్వు చేసిన పాపాలకు దేవుడు నీ మీద కక్ష తీర్చుకుంటే ఎలాగుంటుంది? ఏమైపోవాలి? చెప్తాను. ఇంకా ఆ రెఫరెన్స్ తీయండి అన్న. ఇంకా చెప్తాను చూడండి. కింద చూడండి ఇంకేమంటున్నాడు. తమ ఖడ్గములను నాగటి నొక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. అబ్బా, ఈటలంటే ఏమండి? అవతల వాడిని మరి ఈటలంటే తెలుసు కదండి, బాణాలు వేసి చంపేస్తారు. ఇక నేను చంపను, వాటిని సాగొట్టేస్తాను పనిముట్లుగా అని చెప్పి కింద చూడండి. జనము మీదకి జనము, ఖడ్గము మీదకి ఖడ్గము ఎత్తక ఉండును. యుద్ధము చేయ
కత్తులతో పని లేదు, యుద్ధాలతో పని లేదు. ఇక మనం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకూడదు, కొట్టుకోకూడదు. ప్రేమగా మనం కలిసిపోదాం. యుద్ధాలు, కొట్లాటలు, గొడవలు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనుషులు ఏం చేస్తారంట? మానేస్తారు. నా బిడ్డలైపోయారు, నా పిల్లలైపోయారు. ఒకప్పుడు సర్ప సంతానం లోకంలో ఉన్నారు, అపవాది పట్టింది, చంపుతానన్నారు, నరుకుతానన్నారు, కొడతానన్నారు, తిడతానన్నారు. ఇప్పుడు నా పిల్లలైపోయారు, ప్రేమామూర్తులైపోయారు. క్షమిస్తారు, భరిస్తారు, ప్రేమిస్తారు, హత్తుకుంటారు. అందరూ ఒకటైపోతారు. అందరూ ఒకటైపోయి దేవుడి కోసం పని చేస్తారు. ఇది సంఘం అంటే. ఇలా సంఘం ఉండాలి అని దేవుడు క్రీస్తుకు పూర్వమే యేసుప్రభు పుట్టక మునిపే ప్రవచనం రాయిస్తున్నాడు ఇక్కడ. ఇలా సంఘం ఉండాలి, ఇలా లోకానికి వేరవ్వాలి సంఘం. మనం ప్రభు దగ్గరకు వచ్చేసాం, ప్రేమ దగ్గరకు వచ్చేసాం, జాలి దగ్గరకు వచ్చేసాం, క్షమ దగ్గరకు వచ్చేసాం, కరుణామయుడి దగ్గరకు వచ్చి, ప్రేమామయుడి దగ్గరకు వచ్చి మనమంతా ప్రేమామూర్తులుగా మారిపోవాలి. ఇదంటే దేవుడు సంఘం ఎడల, మారు మనసు పొందిన వారి ఎడల దేవుడు కోరుకుంటున్న స్వభావాలు, దేవుడు కోరుకుంటున్న గుణగణాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనం చూడండి. మనుషుల యొక్క అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అబ్బా, ఎలాగొని చూడండి. మీ పక్కన ఉన్న వాళ్ళు మీరు క్షమిస్తేనే పరలోకంలో ఉన్న కన్నతండ్రి మిమ్మల్ని క్షమిస్తాడంట. ఎలాగుంది? ఈ నేను క్షమించను అంటే నన్ను ఎవరు క్షమించరు? కింద చూడండి, కింద చెప్తున్నాడు వెంటనే, మీరు మనుషుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఏదో సినిమాలో ఒక హీరో డైలాగ్ కొట్టాడు, చిరంజీవి. ఏంటి? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించటం. దేవుడు అంటాడు, నీ మొహంలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించటం. పాతాళానికి వెళ్ళిపో. ఎవరిని క్షమించవా? ఎవరిని ప్రేమించవా అంటే నువ్వు ఏ కార్యాల్లో ఉన్నావు తెలుసా? ఇంకా శరీర కార్యాలలోనే. క్రీస్తు యేసు సంబంధులు శరీరం యొక్క దురాశలను, శరీరం యొక్క ఇష్టాలను సిలువేసేశారు. వేసారా? బాగా ఆలోచించుకోండి. ఇవేనండి మారు మనసుకు తగిన ఫలాలు అంటే. ప్రభులోనికి వచ్చిన తర్వాత ఇదిగో నేను ఇప్పుడు చెప్తున్నాను చూశారు, జాలి, దయ, క్షమ, ప్రేమ, ఇవన్నీ మనకు కలగాలి అంటే మనం విరివిగా ఎక్కువగా విరవలసింది వాక్యం. వాక్యంతోనే ఈ మార్పు వస్తుంది. వాక్యంతోనే మనం ఇలా ఎదుగుతాం. వాక్యమే మనలో ఉన్న ప్రతి లోపాన్ని మనకి ఎత్తి చూపుతూ ఉంటుంది. వాక్యమే మన పాపాలని తీసేస్తూ ఉంటుంది. ఇది తప్పురా మనకి చెప్పేది వాక్యం అండి. అందుకే బాప్తిసం తీసుకున్న వెంటనే దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా? పేతురు గారు రాసిన పత్రిక, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి నేను చెప్తాను చూడండి. ఒక మంచి వచనం రాయించాడు దేవుడు. పేతురు గారు రాసిన పత్రిక, ఏమండి? పేతురు గారు రాసిన పత్రిక మీరు చూడండి, 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఏమండి 3వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలను మీరు మానేయాలి. చూసారా? బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు మానేయవలసి నువ్వు చెప్తున్నాడు. ఏంటంట? మొదటిదేంటి? వేషధారణ. అంటే అర్థం ఏంటి? వేషధారణ అంటే నటించటం, వేషం వేయటం. గుడిలో ఉన్నప్పుడు భక్తుల్లా వేషం వేయటం, గుడి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరోలా వేషం వేయటం తప్పండి. గుడిలో ఉన్నప్పుడు భక్తిగా ఉండటం, గుడిలో ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండటం, బయటికి వెళ్ళిన తర్వాత మరోలా ప్రవర్తించటం, దీన్ని దేవుడు వేషధారణ, నటిస్తున్నారు మీరు అంటాడు.
ఇది దేవుడికి నచ్చదు. వేషధారణ, నెక్స్ట్ అసూయ, నెక్స్ట్ సమస్తమైన దూషణ మాటలు అన్నాడు. చూడండి, ఎదుటివాడిని దూషించేటట్టుగా మనం మాట్లాడటం, ఇవన్నీ వద్దు. ఇవన్నీ మీరు మానేసి నెక్స్ట్ కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మీరు అపేక్షించండి. ఎంత బాగుంది! మీరు శిశువును పోలిన వారై ఒక చంటి బిడ్డలాగా రక్షణలోకి వచ్చిన తర్వాత, ప్రభువులోనికి వచ్చిన తర్వాత ఆ రక్షణ విషయంలో మీరు ఎదగాలి అంటే పాలను ఆపేక్షించండి. ఏ పాలు? వాక్యమను పాలు. ఎవడ తల్లులు బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డకి ఏమివ్వాలి? బాగా వినండి. శిశువుకి ఏమివ్వాలి? పాలు ఇవ్వాలి. శిశువుకి పాలు ఇవ్వకపోతే బిడ్డ ఏమవుతాడు? 3 రోజులు అయిందండి పాలు ఎవరు, 4 రోజులు అయిందండి పాలు ఎవరు, ఏడ్చి 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 వాడు ఏమైపోతాడు? చనిపోతాడు. ఇప్పుడు రక్షణ తీసుకున్న మనం వాక్యం అనే పాలు ఇవ్వటం లేదు. ఏం చచ్చిపోతుంది? ఆత్మీయ జీవితం చనిపోతుంది. ఆత్మ కార్యాలు చచ్చిపోతాయి. లోకస్తుడు బ్రతుకుతున్నట్టుగానే బ్రతికేస్తాం. ఎందుకంటే వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు ఇవన్నీ పక్కకు పెట్టేసి, ఇవన్నీ తీసేసి హృదయంలో నుంచి వాక్యము వాక్యము వాక్యము, దేవుడు, ప్రార్థన, వాక్యము అన్నప్పుడు నువ్వు రక్షణ విషయంలో ఎదుగుతావు. పాలే నువ్వు త్రాగనప్పుడు, వాక్యమే నువ్వు విననప్పుడు, బైబిలే నువ్వు గుడికి తెచ్చుకోనప్పుడు, ఆ బైబిల్లో ఉన్న మాటలే నువ్వు చదవనప్పుడు నీలో దేవుడు కోరుకున్న మార్పు ఎలా వస్తుంది మీరు ఆలోచించండి. బైబిల్ మనం చదువుకోకపోతే, బైబిల్ మనం నేర్చుకోకపోతే అసలు రక్షణ విషయంలో మనం ఎలా ఎదుగుతాం? జ్ఞానం మనకు ఎలాగొస్తుంది? దేవుడు ఏం చేయమన్నాడో ఏం చెయ్యొద్దు అన్నాడో మనకు ఎలా తెలుస్తుంది? కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీతో చెప్తున్నది ఒకటే, బాగా మనస్సును పెట్టుకోండి. మనం ప్రభులోనికి వచ్చిన తర్వాత, ఇదిగో సంఘంలోనికి వచ్చిన తర్వాత నా పిల్లలుగా మీరు ఇలా ఉండాలి అని కోరుకున్నప్పుడు, మీరు అలా లేనప్పుడు మన జీవితాలు చాలా ప్రమాదంలో పడిపోతాయి. అది కూడా నేను మీతో చెప్పాలి. లోకంలో మనం ఎలా బ్రతకాలని కోరుకున్నాడు తెలుసండి యేసుప్రభు. ఈ లోకంలో ఎలా బ్రతికాడు? ఓ మాట చూపిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము. యేసుప్రభు ఎలా బ్రతికాడు ఈ లోకంలో? ఓ మాట చూడండి బైబిల్లో. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరంటున్నారు ఈ మాట? యేసుప్రభు. ఏమిచ్చాడంట? ఎవరికిచ్చాడు? ఇంతకీ వాక్యం ఎవరికిచ్చాడు? మనకి. ఎవరిచ్చారు? యేసుప్రభు ఇచ్చాడు. నా వైపు చూడండి. ఇప్పుడు యేసుప్రభు ఇచ్చినప్పుడు ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? ఏమిచ్చాడో చూస్తానండి అని ఇందులో చూడాలి కదా. చూసారా క్రైస్తవులు? చూడలేదు. మీకు ఇది అర్థం అవ్వదు. ఒక ఉదాహరణ చెప్తాను. మీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చి వచ్చేటప్పుడు మీ మీద ప్రేమతో ఏదో గిఫ్ట్ అట్టుకొచ్చారు, ప్యాక్ చేసుకుని ఇచ్చేశారు. మీరు భోజనం పెట్టారు, వెళ్ళిపోయిన తర్వాత తెచ్చిన గిఫ్ట్ని ఇచ్చిన దాన్ని మీరు ఏం చేస్తారు? అయ్యో నేను చూడండి ఏదో తెచ్చారు, అలా మూలనెట్టేయండి అని మూలనెడతారా? ఏం తెచ్చారో ఏం చేయాలి? అర్జెంటుగా దాన్ని ఓపెన్ చేయాలా? ఇప్పుడు యేసుప్రభు మనకేమిచ్చాడు? వాక్యం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి దాన్ని? ప్రభు ఇచ్చాడండి. ఏమిచ్చాడో, ఏమి రాశాడో నేను చదువుతాను, నేర్చుకుంటాను, వింటాను. నా ప్రభు మాటలవి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వినాలి జాగ్రత్తగా. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎందుకు ఇచ్చాడో తెలుసా మనకి? ఇప్పుడు అసలు విషయం చెప్తున్నాను. క్రైస్తవులుగా మీరు అందరూ ఆనందపడిపోయే విషయం, మనమంతా ఆనందపడే విషయం. వాళ్ళకి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. యేసుప్రభు ఎవరంట? ఎవరు?
ఈ లోక సంబంధిని కాదు అంటే అర్థం ఏంటి? ఈ లోకంతో నాకు ఎటువంటి సంబంధము లేదు. నేను పరలోకం నుండి వచ్చాను, నాది పరలోకం. ఈ లోకానికి పని మీద వచ్చాను, పని ముగించుకుంటాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాను? వచ్చిన లోకానికి వెళ్ళిపోతాను. వెరీ గుడ్. నేను ఈ లోక సంబంధిని కాదు. ఈ విషయమే నా పిల్లలకి తెలియడానికి వాళ్ళకి నేను ఇచ్చింది ఏంటో తెలుసా? వాక్యం. ఆ వాక్యంతో వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మాది కూడా ఈ లోకం కాదు, మేము ఈ లోక సంబంధము కాదు, మేము కూడా పరలోకానికి వెళ్ళిపోతాం. ప్రయత్నిస్తున్నారు ఎవరైనా? మీకు మాట చెప్పనండి, బైబిల్లో పరదేశులము యాత్రికులము అని ఉంటుంది. ఉందా లేదా? ఉందా? ఆ వచనం తెలుసా? ఏమన్నది బైబిల్లో? మనం పరదేశులము యాత్రికులము అంటే అర్థం ఏంటి? ఈ దేశం అంద కాదు, మనం ఈ దేశంలో ఏం చేయడానికి వచ్చాం? యాత్ర చేయడానికి వచ్చాం. యాత్రికుడు యాత్ర అయిపోయినా ఎక్కడికి వెళ్తాడు? యాత్రకి వెళ్ళినాడు యాత్ర అయిపోయినా ఎక్కడికి వెళ్తాడు? ఏ ఊరు నుంచి వచ్చాడో ఊరికి వెళ్ళిపోతాడు, సొంత ఊరికి. ఎవడు మీరంతా ఇక్కడ ఉన్నారండి, కర్నూలులో ఉన్నారు కదా, ఏదో విహారయాత్రకి హైదరాబాద్ వచ్చారు సాలార్జంగ్ మ్యూజియం చూడడానికి. హైదరాబాద్లో 2-3 రోజులు తిరిగారు, విహారయాత్ర అయిపోయింది. యాత్ర అయిపోయినా మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చేస్తారు? కర్నూలుకి వచ్చేస్తారు, మీ సొంత ఊరు ఇది కనుక. ఇప్పుడు పరలోకం నుండి వచ్చాడు మనిషి భూలోకానికి. దేనికి? మనం యాత్రికులము, పరదేశులము. దేవుడి గురించి చెప్పడానికి ఈ లోకానికి వచ్చావు. దేవుడి గురించి ఈ లోకంలో ఉన్నంతకాలం చెప్పేసిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. అంటే క్రైస్తవుడు ఈ లోకంలో పరదేశి, ఈ లోకం నీది కాదు. యేసుప్రభు అంటున్నాడు అదే, నేను ఈ లోక సంబంధిని కాదు. అందుకే యేసుప్రభు ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడ కట్టుకోలేదు. ఏమన్నా ఒక 100 ఎకరాలు సంపాదించుకున్నాడా? సంపాదించుకోలేదు. బంగారం కొనుక్కున్నాడా? కొనుక్కోలేదు. ఎందుకు ఇవేం వద్దనుకున్నాడు? నేను ఈ లోక సంబంధిని కాదు, ఈ లోకంలో నేను ఉండని లోకంలో నాకెందుకు? మీకు అర్థమైందా? ఉండని లోకంలో నాకెందుకు? కనుక క్రైస్తవుడి నిరీక్షణ పరలోకం. నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. మీకు మాట చెప్తాను, మీరు బాధపడకూడదు, ఇది నిజం, మీరు ఒప్పుకోవాలి. పరదేశులము యాత్రికులము, ఈ పాట ఎక్కడ పాడతాం మనం చెప్పండి? ఎక్కడ పాడతాం? చనిపోయినప్పుడు సమాధికి తీసుకెళ్తున్న శవం దగ్గరో లేదా సమాధి దగ్గర. ఇప్పుడు మాట చెప్పనా, ఈ వెళ్ళిపోతున్న అతని దగ్గర చచ్చిపోయిన తర్వాత పాడుతున్నారు ఏమని? మనం పరదేశులం అని. ఇప్పుడు చచ్చిపోయిన అతను వెళ్ళిపోయాడా ఇంకా ఉన్నాడా? వెళ్ళిపోయాడు. ఈ పాట అతను బ్రతుకుండగా పాడుంటే ఎంత బాగున్నావు. అంటే ఇప్పుడు ఆ పాట ఎక్కడ పాడుకోవాలి? సమాధి దగ్గర, సంఘంలోనా? సంఘంలో పాడుకోవాలి. మనమంతా పరదేశులము, మనమంతా యాత్రికులము, తప్పులు చేయకండి, పాపాలు చేయకండి, నేరాలు చేయకండి, మనకు పరలోకం ఉంది. సంఘంలో పాడుకోవాలి ఆ పాట. అప్పుడు అమ్మో నిజమే కదా, నాకు ప్రయాణం ఉంది కదా. ఏమంటే ప్రతి ఒక్కరూ ఈ లోకంలో డబ్బులున్న వాళ్ళు చచ్చిపోతున్నారు కదా. కృష్ణ గారు చనిపోయారా? చనిపోయారు. నాగేశ్వరరావు గారు చనిపోయారా? నిన్నగాక మొన్న ఒక ఆయన చనిపోయారు. కైకాల సత్యనారాయణ ఒక ఆయన చనిపోయారు, పెద్ద ఆయన. ఈ నిన్న ఒక ఆయన చనిపోయాడు, మళ్ళీ చలపతిరావు అని. ఇలాంతా సినిమా హీరోలు కనుక మీరు గుర్తుపడతారు కనుక చెప్తున్నాను వీళ్ళ పేర్లు. అంటే ఎవరు ఉండటం లేదు. స్టార్ హోదా ఉంది, పేరుంది, అభిమానులు ఉన్నారు, కోట్ల రూపాయల డబ్బు ఉంది, వెళ్ళిపోతున్నారు అందరూ. మనం కూడా ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఈ లోకంలో బ్రతకడానికి మీరు ఎంతో పోరాడుతున్నారే, మరి పరలోకం కోసం, దేవుడి దగ్గరికి మీరు వెళ్ళటం కోసం, రేపు దేవుడు వస్తే నన్ను తీసుకువెళ్ళిపోయేంత బాగుందా నా జీవితం అని మీరు ఎవరు ఆలోచిస్తున్నారు? కనుక దేవుని పిల్లలారా, యేసుప్రభు అంటున్నాడు ఇక్కడ ఏమని? మనము పరదేశులము, యాత్రికులము. చివరిగా మాట చెప్తానండి, ఇది చెప్పి నేను ముగించాలి, మీకు ఇది అర్థం అవ్వాలి. చాలామందికి అండి తప్పులు చేస్తూ ఉంటారు, పాపాలు చేస్తూ ఉంటారు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా చేస్తున్న ఒక మొండి ధైర్యం ఉంటుంది. ఏంటో తెలుసండి, నేను మారకపోతే ఏం జరుగుతుంది, బాగానే ఉన్నాను కదా, నేను పాపం చేయకుండా ఉండాలి, నేను త్రాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ తెలిసే చేస్తున్నారు. ఈ చేస్తున్నప్పుడు ఒక భయం ఉంటుంది లోపల, దేవుడు శిక్షిస్తాడంటే ఇవన్నీ చేస్తే అని. అయినా ఎందుకు మానలేకపోతున్నారు?
ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే నేను ఒక మాట చెప్తాను. మనకేమీ లేదు అంటే భయం లేదండి. భయం ఎందుకు లేదు అంటే ఎప్పుడో కదా, చనిపోయిన తర్వాత కదా దేవుడు మనల్ని శిక్షించేది. ఈలోపు అంత బాగుంది కదా, హ్యాపీగా ఉన్నాం కదా, తింటున్నాం కదా, త్రాగుతున్నాం కదా, మన జీవితం బాగానే ఉంది కదా అనుకుంటారు. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను, జాగ్రత్తగా నేను చెప్పింది మనసులో పెట్టుకోండి. రాత్రి సిగరెట్లు తాగుతున్నవాడు స్టార్ట్ చేసిన కొత్తలో అప్పుడే సిగరెట్లు తాగటం చూసినప్పుడు చెప్తారు మంచి కోరుకునే వాళ్ళు, ఒరేయ్ సిగరెట్లు తాగొద్దురా, నీ ఏం పాడైపోతాయి, ఊపిరితిత్తులు పాడైపోతాయని చెప్తారు. కానీ స్టార్ట్ చేసిన కొత్తలో వీడికి ఎలాగుంటుంది, నాలుగు జీవని లాగేస్తూ ఉంటుంది టైం కదా పడకపోతే. ఏంటది? సిగరెట్ తాగుతున్నాడు, రింగులు పొగలు ఇలాగ వదులుతున్నాడు. ఒక ముందు స్టార్టింగ్లో రోజుకు 2 సిగరెట్లు తాగేవాడు, తర్వాత అరపెట్లోకి వచ్చాడు, తర్వాత పెట్టులోకి వచ్చాడు, రోజుకు 3 పెట్లు తాగేస్తున్నాడు. తాగేస్తుంటే ఎలాగుంటుంది? ఆనందం, అబ్బబ్బబ్బా సిగరెట్. నెమ్మదిగా శరీరం చెప్తుంది, ఒరే పోతున్నావురా నువ్వని. ఎలా చెప్తా తెలుసా? ఈ పెదాలన్నీ నల్లగా అయిపోతాయి సిగరెట్లు తాగే వాళ్ళకి. మంచి పెదాలు ఇచ్చాడు దేవుడు, ముందు ఇవి నల్లగా అయిపోతాయి. ఇవెందుకు నల్లగా అయ్యాయంటే లోపల ఉన్న ఊపిరితిత్తులు ఇంకా నల్లగా అయిపోయాయిరా బాబు అని చెప్తుంది ఇది. వాళ్ళకంటే త్రాగుతున్నంత కాలం, సిగరెట్లు తాగుతున్నంత కాలం అర్థం అవ్వదు. కొద్ది కాలానికి ఏదో దగ్గు కింద వస్తుంది, ఆ దగ్గు తగ్గదు. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, డాక్టరు నువ్వు సిగరెట్లు తాగుతావా అంటాడు. సిగ్గుపడిపోతూ ఏదోనండి అప్పుడప్పుడు తాగుతానండి. అప్పుడప్పుడు కాదు, నువ్వు బాగా తాగేవు, లోపల ఊపిరితిత్తులు పోయి చూసుకొని ఫోటో తీసిస్తాడు. అయిపోయింది. అప్పటికి ఈ పొక్క లోపల ఉన్న ఈ 2 ఊపిరితిత్తులు కాలిపోతాయి. ఇక దగ్గు, ఊపిరి అందదు, ఆయాసం, కొద్ది రోజుల్లో చచ్చిపోతాడు. చూసారా? ఇది మొదలుపెట్టిన కాలంలో చెప్పారే వద్దురా బురకెక్కిందా? ఊపిరితిత్తులు కాలిపోయేంత వరకు బురకెక్కలేదు. మందు తాగుతారు చాలామంది. మందు అంటే ఏంటనుకుంటున్నారు? యాసిడ్. అది లోపలికి వెళ్ళిపోతుంది, నీ కిడ్నీలు పోతున్నాయి, నీ లివర్ పోతుంది, నీ లోపల ఉన్న పేగులు కాలిపోతున్నాయి. యాసిడ్ అది. మత్తు వస్తుంది అనుకుంటున్నావు, లోపల అవయవాలన్నిటిని తినేస్తుంది అది. వినడు. స్టార్టింగ్లో తాగాడు, కిడ్నీలు 2 పోయి డయాలసిస్కి వచ్చేసాడు. రక్తాన్ని వడగట్టడం లేదు, రక్తం అంతా మురికి అది బయటికి తీసి ఎక్కిస్తూ ఉంటారు, మళ్ళీ డయాలసిస్ అంటారు. మంచాన్ని పడిపోయి మూలుగుతాడు. అప్పుడు అర్థమవుతుంది. స్టార్టింగ్లో చెప్పారండి, నేను బాటిల్ తాగుతున్నప్పుడు వద్దని, నేనే మానలేదు, ఇదిగో నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను. తినడానికి ఉండదు, త్రాగడానికి ఉండదు, అప్పుడు బాధపడతాడు. అదేదో ముందే మాటింటే అవి బాగుండును కదా. ఇప్పుడు చెప్తున్నాను అసలు విషయం. నువ్వు సిగరెట్లు తాగితే నీ ఊపిరితిత్తులే పోయాయి, నువ్వు మందు తాగితే నీ కిడ్నీలే పోయాయి, నువ్వు పాపం మానకపోతే నీ ఆత్మ యుగాలు కాలిపోతుంది నిత్య నరకంలో. భూమి మీద ఉన్నంతకాలం చేస్తున్నావులే, ఎవడు చూస్తున్నాడు, ఎవడు నన్ను ఏమంటాడు అనుకుంటాం, కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు పట్టుకుంటాడు మరణం తర్వాత. యుగాలు ఈ తప్పులు చేసినందుకు ప్రభువులోకి వచ్చిన తర్వాత మారు మనసు పొంది నువ్వు ఇవన్నీ మానేసి పరిశుద్ధంగా బ్రతుకు, పవిత్రంగా బ్రతుకు, ఆత్మఫలాలతో అందరినీ ప్రేమించుకుంటూ చక్కగా నా పని చేసుకుని సంఘాన్ని అభివృద్ధి చేయి, నా గురించి చెప్పేసి నా దగ్గరకు వచ్చేయన్న దేవుడి మాటని మనసుకి ఎక్కకపోతే మరణం తర్వాత పట్టుకుంటాడు, నిత్యాగ్ని దండంలో వేస్తాడు. యుగాలు అక్కడ కాలిపోవాలండి. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా పాతాళం గురించి? నరకమున వారి పురుగు చావదు, అగ్ని అంటే పరిస్థితి ఏంటి? అక్కడ పురుగు చావదంటే దీని ఆత్మకేమో చావు లేదు, అక్కడ ఉన్న అగ్గేమో ఆరిపోదు. ఎలాగుంటుంది ఇది? మీకు అర్థం అవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఇంటి ముందు ఎవరో కాలిపోతుంది, ఇంట్లో కడిపోయి ఒక ఆవిడ ఏమైపోతుంది? ఇల్లు తగలడిపోయి కాలిపోతుంది లోపల. మీరు రక్షించడానికి వెళ్తున్నారు, వెళ్ళడానికి అవుతుందా? అవదు. ఆవిడ కాలిపోతుంది, కేకలేస్తుంది. మీరు కళ్ళార కిటికీలోని చూస్తున్నారు. ఇదంతా ఎంతసేపు కేకలేస్తుంది అంటుకున్న ఆవిడ? ఒక అరగంట అరిచింది, ఒక గంట సేపు అరిచింది, తర్వాత ఏమైపోయింది? ఆవిడ చనిపోయింది. ఇది చూసిన మీకు వారం రోజులు జ్వరం వస్తుంది. అవునా? ఏం చూశారు? కళ్ళ ముందే కాలిపోవటం చూశారు.
మీకు మాట చెప్పనా, ఆవిడ గంటకి ఆగిపోయింది. పాతాళానికి వెళ్ళిపోతే ఆ కేకలు గంటకాగో, ఒక రోజు కాగో, 2 రోజులు కాగో, సంవత్సరానికి ఆగో, యుగ యుగాలు మంటా కేకలు, మంటా కేకలు, మంటా కేకలు, మంటా కేకలు. ఎలాగుంటుంది ఇది? భూమి మీద ఇచ్చిన 60-70 సంవత్సరాలు చిన్ని జీవితాన్ని నువ్వు సర్దుకోనందుకు, భూమి మీద ఇచ్చిన ఈ చిన్ని జీవితంలో ఈ శరీరం పెడుతున్న ఆశలు, ఈ శరీరం యొక్క దురాశలు నెరవేర్చినందుకు ఆత్మకు పడుతున్న శిక్షది. అది అంత భయంకరంగా ఉంటుంది కనుకే దానిని తప్పించడానికి యేసు ప్రభు శిలువ మరణం అంత కష్టమైన నీ కోసం నా కోసం అనుభవించాడు. తెలుసా ఎందుకు అంత శిలువలో అంత దారుణంగా చనిపోయాడంటే, నీకు నాకు పడబోయే శిక్ష అంత దారుణంగా ఉంది. అందులోంచి తప్పించాలంటే నా తమ్ముళ్ళ కోసం, నా చెల్లెల కోసం నేను చచ్చిపోతాను శిలువలో, లేకపోతే వీడు మంటల్లోకి వెళ్ళిపోతాడు, కాలిపోతాడు వీడు. ఆలోచించండి ఇప్పుడు. కనుక మంచి అవకాశం దేవుడు మనకిచ్చాడండి. లోకంలో ఎవరో దేవుళ్ళుగా దేవతలుగా కానివారు పిలువబడుతున్నా అవన్నీ మనం తప్పించుకుని ప్రభు దగ్గరకు వచ్చాం. వెరీ గుడ్, సంతోషం. వచ్చిన తర్వాత ఇదిగో ప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతుకుని దిద్దుకోండి. ఈ బ్రతుకులో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాక్యానుసారం వాటిని సర్దుకోండి. సంఘం అనగానే ప్రభు బ్రతకమన్నట్టుగా బ్రతికేవాడు, ప్రభు జీవించమన్నట్టుగా జీవించేవాడు. కనుక మారు మనసు పొందావా? మారు మనసుకు తగిన ఫలాలు మన నుండి ప్రభువుకి రావాలి. నేను పాపాలు మానను, నేను నేరాలు మానను, నేను ప్రేమించను, నేను సహించను, నేను భరించను. ఇది క్రైస్తవ్యం కాదండి. క్రైస్తవులు కాదు. మన లోకం నుండి వేరైన వాళ్ళం. మన ప్రవర్తన వేరుగా ఉండాలి, మన మాట వేరుగా ఉండాలి, మనం తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉండాలి. అవన్నీ వాక్యానుసారం అవ్వాలి, వాక్యంతో ఉన్నవి చేయాలి. చివరికి ఒక మాట చూపించి ముగిస్తాను. పేతురు గారు రాసిన పత్రిక చివరి మాట ఇది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము క్రైస్తవులమైన మనం, సంఘంలోకి వచ్చిన మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయతగని విగ్రహ పూజలు మొదలైన వాటిని నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుకుండుటకు గతించిన కాలమే చాలును. అబ్బా, గతించిన కాలంలో ఇవన్నీ చేశాం. ప్రభు దగ్గరకు రాకపోయినప్పుడు త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, మద్యంతో అల్లరితో కూడిన ఆటపాటలు చేయువారిగా మనమంతా పాత జీవితంలో ఉన్నాం. ప్రభు దగ్గరకు రాకమునుపు అది అనుజనుల ఇష్టం చొప్పున అవన్నీ జరిగించాం. అప్పుడు అనుజనులతో ఉన్నాం కనుక వాళ్ళు చేసినవే మనం చేసేసాం. ప్రభులోకి వచ్చేసాం కదా ఇప్పుడు. ఆ పాత మళ్ళీ ప్రభులోకి వచ్చిన తర్వాత ఏంటి? ప్రభులోకి వచ్చిన తర్వాత ఇవి చేయకూడదు కదా. మారు మనసు పొందాం కదా, బాప్తిసం తీసుకున్నాం కదా, సంఘానికి వస్తున్నాం కదా. పాతవి మరలా మనం చేయకూడదు. అవి పాతవి గతించిపోయాయి. ఎంత బాగుంది బైబిలు, ఎంత బాగుంది. ఇది వాక్యం, ఇది దేవుడు సంఘం ఉండాలనుకున్న విధానం. కనుక దేవుని పిల్లలారా, నా తమ్ముళ్ళుగా, నా అన్నలుగా, నా అక్కలుగా, నా చెల్లెలుగా మిమ్మల్ని ప్రేమించి చెప్పిన మాటలు బైబిల్లో మీ తండ్రి, నా తండ్రి మనందరి కొరకు రాయించిన మాటలు ఇవి. కనుక ఈ రాత్రి ఈ మాటలన్నీ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. పాతవి వద్దు, పాత జీవితం వద్దు, అదంతా మనం సిలువేయాలి. మారు మనసుకు తగిన ఫలాలు మన జీవితంలో రావాలి. ప్రభువును మహింపరచాలి, ప్రభువుకు ఇష్టలుగా మారాలి. ఏ కార్యాలు చేయమన్నాడో తెలుసండి? ఈ పాతవన్నీ మానేయండి, సువార్త కార్యక్రమాలు చేయండి. ఇక్కడ చక్కగా దేవుడి వాక్యం విని ఏమండి, దేవుళ్ళలోకి రాని దగ్గరకు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు దేవుడి గురించి మీ నోటితో 4 మంచి మాటలు, వాక్యాలు చెప్పండి. సంఘానికి పట్టుకురండి, ఇక్కడ కూర్చోబెట్టండి, అయ్యగారితో మంచి వాక్యం చెప్పించండి. ఇది కదండి క్రైస్తవుడి జీవన విధానం. మనమే తప్పులు చేస్తే, మనమే పాపాలు చేస్తే, మనమే మన జీవితాన్ని బాగు చేసుకోకపోతే బయట ఉన్న అన్యజనుడు మన సంఘానికి ఎలాగొస్తాడు? మనం బాగుంటే కదండి, మన కుటుంబం బాగుంటే కదండి మనల్ని చూసి వాళ్ళు మన దేవుని వైపు ఆకర్షించబడతారు. దేవుని పిల్లలారా,
ఈ రాత్రి నేను చెప్పిన ప్రతి మాట ఆలోచించండి. మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి.